అమెరికాకి స్పెయిన్ షాక్ ఇచ్చింది. అమెరికా విమానాలకి తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో పాలు పంచుకునే విమానాలని అనుమతించబోమని ఆ దేశ రక్షణ మంత్రి మార్గరెటా రొబెల్స్ ప్రకటించారు. ఇరు దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి సైనిక స్థావరాలని అదే సందర్భంలో పశ్చిమాసియా ఘర్షణల కోసం వినియోగించడాన్ని మేము అంగీకరించమని ఇప్పటికే చెప్పింది. ఇరాన్ యుద్ధానికి సంబంధించిన కార్యకలాపాల కోసం మిలిటరీ స్థావరాలు లేక మా గగనతలాన్ని వినియోగించడానికి అనుమతి ఇవ్వబో, మా మిలిటరీ స్థావరాల్లో కూడా వాళ్ళ విమానాలు దిగడానికి వీల్లేదు. ఏకపక్షంగా అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ప్రారంభించిన యుద్ధంలో మేము సహకరించాం, ఇది మా ప్రభుత్వ నిర్ణయం అని తేల్చి చెప్పారు. దాంట్లో భాగంగానే తాజా ప్రకటన చేస్తున్నట్టు చెప్పారు. రక్షణ ఆర్థిక మంత్రులు స్థానిక మీడియాకి విషయాన్ని ధృవీకరించారు. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తొలి వ్యతిరేకించడం, అందుకే ఆ దేశం మీద ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ దేశంతో వాణిజ్యాన్ని నిలిపేస్తామని హెచ్చరిస్తే అయినా పర్లేదు అన్నటువంటిది స్పెయిన్ స్టేట్మెంట్ అన్నమాట.